కూడా మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. ఇప్పటికే మోకిలా పోలీస్ స్టేషన్ లో ఎవరైతే లేడీ అఘోరి ఉందో తనపైన బెదిరింపులు అలాగే ఒక కేసు నమోదవడం కూడా చీటింగ్ కేసు నమోదవడం కూడా మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు తనని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇదంతా మనకు తెలిసిన విషయమే. దీన్ని పక్కన పెడితే ప్రస్తుతం ఆ అఘోరితో పాటు ఉన్న వర్షిణి ఎక్కడుంది, వర్షిణిని పోలీసులు ఎక్కడుంచారు, తనకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, వర్షిణి తల్లిదండ్రులు తన గురించి ఏమంటున్నారు, ఇక అదే విధంగా శివరుద్రస్వామి వర్షిణి గురించి ఏం మాట్లాడుతున్నారనే డీటెయిల్స్ అయితే తెలియాల్సింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన లేడీ అఘోరి తంతు మనందరికీ తెలిసిందే. స్టార్టింగ్ నుంచి అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలోని అనేకమైన సంచలన ఆరోపణలు చేస్తూ రోడ్లపైకి వస్తూ పెట్రోల్ పోసుకుంటూ నేను చనిపోతాను నిప్పండించుకుంటానని బెదిరింపులకు దిగుతూ అనేకమైన టోల్ గేట్ల దగ్గర టోల్ ప్లాజా సిబ్బంది పైన దాడికి దిగుతూ సంచలనం సృష్టించిన లేడీ అఘోరి ఎటికెలకు వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కూడా మనకు తెలిసిన విషయమే. ఇక ఈ క్రమంలో ఒక మహిళ ఇప్పుడు తెరపైకి వచ్చి తనపైన కంప్లైంట్ ఇవ్వడం మోకిల పోలీస్ స్టేషన్లో మనం చూస్తున్నాం. చీటింగ్ కేసు బెదిరింపుల కేసు కూడా పోలీసులు నమోదు చేసుకున్నారు. ఇప్పటికే అఘోరి పైన ఇక తనని అదుపులోకి తీసుకున్నారు. ఇక తనని కోర్టులో హాజరుపరిచే అవకాశం కూడా కనిపిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్ లో అరెస్టు చేశారు ఈ లేడీ అఘోరిని. అయితే తనతో పాటు ఉన్న వర్షిణిని కూడా పోలీసులు తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం వర్షిణి ఎక్కడుంది? శివరుద్రస్వామి ఈ అఘోరి గురించి అనేకమైన కామెంట్స్ చేయడం, తన గురించి మాట్లాడడం, అనేకమైన భయంకరమైన నిజాలు వెలుగులోకి తీసుకురావడం కూడా మనం చూస్తున్నాం. అసలు అతనేమంటున్నారు? ఇక అదే విధంగా వర్షిణి తల్లిదండ్రులు కూడా మనకు తెలిసిన విషయమే, ఫస్ట్ నుంచి బాధపడుతూనే ఉన్నారు వర్షిణి పెళ్లికి సంబంధించి. ప్రస్తుతం మరి పోలీసుల అదుపులో ఉన్న వర్షిణి ఉంటే దానికి సంబంధించి ఆ వర్షిణి తల్లిదండ్రులు ఏమంటున్నారు, ఈ మొత్తం డీటెయిల్స్ అందించడానికి ప్రస్తుతం మా ప్రతినిధి గౌతమి అందుబాటులో ఉన్నారు. గౌతమిని అడిగి తెలుసుకుందాం. రైట్ గౌతమి. రైట్, ఇప్పటి వరకు కూడా మనం పొద్దు నుంచి చూస్తూ ఉన్నాం శ్రీనివాస్ని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి అయితే వర్షిణి ఎక్కడ ఉంది? ఎందుకంటే ఆ విజువల్స్లో మనం చూసుకుంటే వర్షిణి ఎక్కడ కూడా కనిపించలేదు. మరి వర్షిణిని ఎక్కడ పెట్టారు, తనని వాళ్ళ పేరెంట్స్కి ఏమైనా అప్పచెప్పే ప్రయత్నం చేస్తారా అన్న దానిపైన కూడా ఇంకా వివరణ రావాల్సింది. ప్రజలు మనతో పాటు రుద్ర గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. రుద్ర గారు, శ్రీనివాస్ని అరెస్ట్ చేశారు, ఆనందంలో ఉన్నారు. మరి వర్షిణి పరిస్థితి ఏంటి? వర్షిణి ఎందుకని కనిపించట్లేదు? అమ్మాయిని ఎక్కడ దాచారు, లేకపోతే ఎక్కడ పెట్టారు ఏంటి అన్న దానిపైన కూడా వాళ్ళు చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఏంటి దీనికి సంబంధించిన సమాచారం? అంటే చట్టపరమైన నిర్ణయాలు ఎలా ఉంటాయంటమ్మా, ఎల్లూరి శ్రీనివాస్ పైనే ఎఫ్ఐఆర్ ఉన్నది, అంటే డబ్బులకు సంబంధించిన విషయాల్లో. వర్షిణి ఈ బిడ్డ పైన కేసు లేదు కాబట్టి పోలీస్ అధికారులు అంత ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదనేది ఒక నిర్ణయం. ఇప్పుడు ఆజాద్ గారితో మేము మాట్లాడాము, ఆ విషయాలు నేను అడిగాను. ఇప్పుడు ముఖ్యంగా వర్షిణి ఏంటంటే గతంలో ఆవిడని నమ్మి అదే ఉజ్జయిన్ నుంచి తీసుకొని వస్తే అమ్మ 3 రోజులకి మళ్ళీ పారిపోయింది. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఈ తల్లిదండ్రులకు రానియకుండా పోలీస్ అధికారుల సమక్షం నుంచే ఇప్పుడు శిశు రక్షణలు కొన్ని ఉంటాయి కార్యక్రమాలు ప్రభుత్వంలో చేస్తూ ఉంటారు. అంటే లైక్ కౌన్సిలింగే కానీ వాళ్ళు ఉన్న మెంటల్ ప్రెషర్ నుంచి ఆ స్ట్రెస్నెస్ తగ్గించడం, అంటే రిఫ్రెష్మెంట్. చాలామంది సైకియాట్రిస్టులు ఉన్నారు కూడా, ఇలాంటి వారి అందరి సలహాలు తీసుకొని వాళ్ళకి ఆ అమ్మాయికి ముఖ్యంగా ఏదైతే వశీకరణ కానీ మరుగుమందుకు సంబంధించిందే కానీ ఈ మానసిక ఒత్తిడి, శ్రీనివాస్ చేసిన ఈ 4-5 రోజుల్లో డ్రగ్స్ కూడా ఇచ్చాడు, మద్యం కూడా తాగింది అని చెప్పేసి తల్లిదండ్రులే గత వారం ఇక్కడే చెప్పారు వాళ్ళు. ఇలాంటి నిర్ణయాలన్నీ ఈ సమయంలో వర్షిణి అలా ఆ పేరెంట్స్ దగ్గర పెట్టకూడదమ్మా. ఎందుకంటే గతంలో వర్షిణిని నమ్ముకొని వీళ్ళ పేరెంట్స్ వస్తే వీళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టి పారిపోయి ఎంత దాష్టికాన్ని చేసింది. కాబట్టి వీళ్ళ ఓపిక లేదు. ఇప్పుడు వాళ్ళు వారం 10 రోజుల నుంచి నిద్రాహారాలు మానేసి ఉన్నారు, మానసిక ఒత్తిడిలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ అధికారులే దీంట్లో చొరవ చూపించమ్మా. ఒక న్యాయపరమైనది ఒక నెల కానీ 2 నెలలు కానీ ఆమెకు సంబంధించిన మానసిక ఒత్తిడి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అలాంటివి తీయడం చేత మిగతా ఈ పేరెంట్స్కే కానీ ఇప్పుడు అక్కడ రాధికాన అమ్మాయి వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా న్యాయం ఆడపిల్లలకి బలంగా జరుగుతుంది అనేది ఒకటి తెలిసి వస్తుంది. ఇప్పుడు నా ఉద్దేశం సాధు సత్పురుషుని కావాల్సి ఎల్లూరి శ్రీనివాస్కు చెప్పేది ఏంటంటే, ఒక ఆడపిల్లకి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరిగితే మాత్రం నేను మాత్రం ఊరుకునే లేదు. సాధు సంతునైనా సరే నేను నా ధర్మానికి ఎప్పుడు కూడా అపవాద రానివ్వను. సనాతన ధర్మం పేరిట ఎవడైనా వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోను. ఆడపిల్లలకి న్యాయం చేస్తా అని వారం క్రితం మాటిచ్చాము. ఖచ్చితంగా ఈరోజు వర్షిణి ఇంటికి చేరే అవకాశం, ఈరోజు శ్రీనివాస్ అరెస్ట్ అవ్వడము, అక్కడ రాధిక అనే అమ్మాయి బయటికి రావడము, ఆజాద్ గారు న్యాయపరమైన నిర్ణయాలు ఎప్పచెప్పడము, ఇవన్నీ గౌరవంగా కనబడుతున్నాయి. కాబట్టి న్యాయం ఇంకా బతుకుంది. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, మీరందరూ చేసిన ఈ ప్రయత్నంలో ఈ వారంలో ఇక్కడ దాకా పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా వర్షిణి మానసిక పరిస్థితి బాగలేదు అనేది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా. కాబట్టి ఆ మానసిక పరిస్థితి అంటే తన కాన్షియస్ లో ఉందా లేకపోతే షీ ఈజ్ ఇన్ ఎ కాన్షియస్ అన్న వి కెన్ టాక్, షీ ఈజ్ ఇన్ ఎ కాన్షియస్ మాట్లాడే పరిస్థితుల్లో ఉంది. కాకపోతే ఏదైతే డ్రగ్స్ కానీ
శ్రీనివాస్తో ఉన్న ఈ మొగుడు అని, భార్యాభర్తలని, తర్వాత ఏదో సంబంధం అని వాళ్ళు ప్రయాణం చేశారు ఈ వారం 10 రోజుల్లో. కాబట్టి ఆ అమ్మాయి మానసిక ఒత్తిడి అంత స్పష్టంగా ఉండకపోవచ్చును. ఎందుకంటే శ్రీనివాస్ని అరెస్ట్ చేశారు అన్న విషయం ఆ అమ్మాయి తట్టుకోకపోవచ్చును. తర్వాత తల్లిదండ్రులు కని పోషిస్తేనే వీళ్ళని నరకంలో పెట్టిందని చెప్పి వెళ్ళింది. కాబట్టి ఇలాంటి అన్ని మల్టిపుల్ డిస్కషన్స్ ఉండడం చేత ఆ అమ్మాయిని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తప్పు చేసింది శ్రీనివాసు, మోసం చేసింది శ్రీనివాసు, ఆడపిల్లలని చిన్న పెద్ద మాటల ద్వారా వశీకరణ వస్తాయి, చేతపడి వస్తాయి, నాబడి ఈ బడి అని చెప్పి చేసింది అంతా శ్రీనివాస్. కాబట్టి దీనికి శ్రీనివాసే ఖచ్చితంగా స్పందించాలా. ఆ అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు ఈ రోజు రాత్రి ఎప్పుడో రాత్రి 11 గంటలకు నాతో మాట్లాడారు. బయలుదేరుతున్నాం స్వామి అంటే బయలుదేరంటే వాళ్ళ బిడ్డని వాళ్ళు దగ్గరికి చేర్చుకోవాలన్న ఆశ వాళ్ళకి ఎంతో ఉన్నది. కాబట్టి వాళ్ళ బిడ్డని నేను చెప్పేది ఏంటంటే ఆ అమ్మాయి గతంలో ఒకసారి అవకాశాన్ని దుర్వినియోగం చేసింది. కాబట్టి కొద్దిగా ఆగుదాం, ఒక 10-15 రోజులు ఆగండి అమ్మా, హడావిడిగా చేయకూడదు, అప్పుడే పంపించొద్దు, అప్పచెప్పడం అనేది చేయకూడదు అని నా ఆలోచన ఒక సాధువులాగా. ఎందుకంటే చాలా మంది సైకియాట్రిస్టులు కూడా గత వారంలో ఎన్నో మీడియా ఛానల్లో మాట్లాడారు. అంటే ఇలాంటి పరిస్థితులలో ఒత్తిడి ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ స్టెప్ క్షణికావేశంలో ఈ తల్లిదండ్రులను ఏమైనా చేసేస్తే, ఇప్పుడు ఆమె ముందే తను ఏమైనా చేసుకుంటే, ఇలాంటి విషయాలు రావడం వల్ల ఏమైతే శ్రీనివాస్ని సెక్యూర్ చేయడానికి ఈమె ఏమైనా చేయవచ్చు. ఈమెకి ఏమన్నా ఇబ్బంది పెడితే, హాస్పిటలైజేషన్ అయితే, ఇంకేమైనా మెంటల్ ప్రెషర్ తీసుకొస్తే శ్రీనివాసు ఆయన నిర్దోషిలాగా బయటకు వచ్చాడమా, ఆయనని వదిలేయడమా, ఇలాంటి అన్ని ఇలా ఆల్రెడీ అన్ని మాట్లాడుకుండొచ్చు. ఈరోజు శ్రీనివాస్ దగ్గర కోట్లు ఉన్నాయని మనం అన్నాం కదా. ఈరోజు చూడండి, ప్రభుత్వ అధికారం నుంచి ఒక అడ్వకేట్ని పెట్టారు అని అంటే ఆయన ఎంత తెలివిగా పోతున్నాడు అనేది ఇప్పటికైనా గమనించాలి. కాబట్టి ఎన్నో జై భీమ్ లాంటి మహానీయుడిని కానీ ఇంకెవరెవరినో ఆడపిల్లల్ని కానీ ఎంతో అపవాద చేసి అవమానపరిచినందుకు న్యాయం ఖచ్చితంగా బతుకుందని ఈరోజు రుజువైనందుకు నాకు గౌరవమే. ఎందుకంటే ఈ పోరాటం నా హక్కుందని నేను అనుకోను. మీరందరూ సోషలైజేషన్లో రాకపోతే, బిగ్ టీవీలో కానీ, ఆర్టీవీ కానీ, మిగతా ఛానల్లో మీరందరూ ఇంత టెలికాస్ట్ చేయకపోతే శ్రీనివాస్ ఎక్కడున్నాడు అనేది మనకు కూడా ఎలా తెలిసేదమ్మా. కాబట్టి ఆ ఆడపిల్లని ఖచ్చితంగా వర్షిని వాళ్ళ ఇంటికి అప్పచెప్పాల్సిన సమయం ఇది కాదు. ఇంకొక వారమో 10 రోజుల తర్వాత అప్పచెప్పుదాము. అక్కడ మోకిల పోలీస్ స్టేషన్ లోని ఉన్న పోలీసులతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? మోకిల పోలీస్ స్టేషన్ వారితో నేను ఇంకా మాట్లాడలేదు. భాను గారు, అడ్వకేట్ గారు ఇద్దరు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడిన దాంట్లో వాళ్ళు కూడా ఏమన్నారంటే ఇంకా రావాల్సిన విషయాలు రప్పించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పోలీస్ అధికారులు ప్రత్యక్షంగా ఎంక్వైరీ చేయాల్సిన మొదటి వ్యక్తి వర్షిని మాత్రమే. ఎందుకంటే గత వారం నుంచి ఆయనతో ఉండడం చేత వర్షిని వాళ్ళు ఇంకొన్ని గోప్యమైన ప్రశ్నలు చెప్పడం చాలా ముఖ్యమైన. అమ్మ శ్రీనివాస్ ఎలాగో పూజలు ఏమైనా చేయించాడా కానీ ఇప్పుడు ఈ అమ్మ నాన్నలు ఏమంటారంటే అమావాస్యకి బలి ఇవ్వబోతున్నాడు అని ఒకటి, ఇంకో కొంతమంది మహానుభావులను ఏం తెలియదు అసలు సనాతన ధర్మం గురించి మాట్లాడి బలి ఇవ్వబోతున్నాడు, రక్తము చుక్కలు చూడబోతున్నారని ఇవన్నీ అపోహలు చెప్పేశారు కదా. ఇవన్నిటినీ ఆ అమ్మాయి ద్వారా మనము మీడియా ముఖంగా నిర్ధారణ చేస్తే అసలు శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఆడపిల్లలకు తెలివి రావాలి. ఈ పేరెంట్స్ చూడండి, వీడికి అడావిడికి వచ్చేసి మా బిడ్డ ఎక్కడ ఉందని ఆమె ఏడుస్తుంది, వాళ్ళ తండ్రి ఏడుస్తున్నాడు. ఒక విధంగా ఏంటంటే చాలా రోజుల తర్వాత వీళ్ళ ముఖంలో ఒక ఏమంటారంటే స్వేచ్ఛ, ఒక నవ్వు కనబడిందమ్మా. అంటే మనం విజయం వైపు ఉన్నామని అర్థం. కాబట్టి ఆ తల్లిదండ్రులు కాపాడాలి. ముఖ్యంగా నా వెనకాల నిలబడ్డారు మాధురి గారు. ఇప్పుడు వాళ్ళ సంఘం అంతా బయటకు వచ్చారు. అలాంటి వాళ్ళు ముందుకు రావాలి. మాధురి లాంటి వాళ్ళందరినీ గౌరవం, నిజంగా మంచి గౌరవమైనది. కాశీలో కూర్చున్నారు బాలకృష్ణ గారు, నా పరోక్ష మిత్రుడు. ప్రత్యక్షంగా నేను ఇక్కడ పోరాడుతున్నా, ప్రతి విషయాన్ని పరోక్షంగా మాట్లాడతాడు. బాలకృష్ణ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మిత్రమా రాజేష్ నాథ్ గారికి కూడా కృతజ్ఞతలు చెప్తూ, మీడియా సోదరులందరికీ కృతజ్ఞతలు చెప్తూ, ప్రత్యేకంగా మైక్ పట్టుకున్న ఈ అమ్మగారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ, ధర్మం గెలవాలి, సనాతన ధర్మం పేరిట ఎవడొచ్చినా కూడా ఒక సాధువునైనా నేను ఉపేక్షించబోదని చెప్పేసి నా తండ్రి పరమశివుడి మీద ఆనయేసి చెప్తున్నాను. జై భారత్, జై శ్రీరామ్. పాపని వెంటనే చూపించాలని కానీ లేకపోతే ఇంటికి తీసుకెళ్తానని కూడా అంటూ ఉన్నారు కదా. మరి పాప పరిస్థితి ఇలా బాలేదు కాబట్టి పోలీసులు ఉంచే ప్రయత్నం చేస్తారు అంటున్నారు. ఏమంటారు దీనికి? ఉంచమంటున్నామండి. సైకాలజిస్ట్గా వాళ్ళ దగ్గరే ఉంచి చూపించమని వారం 15 రోజులు ఉంచమని మేము అంటున్నాం. ఓకే, ఉంచమని అడుగుతున్నాం. ఓకే, సో ఈలోపు మీరు ఏమైనా పోలీసులకి ఏమైనా అడిగారా? పాపను ఒకసారి చూపించండి, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తారు? వెళ్ళలేదండి, ఇప్పుడు వెళ్తామండి. ఇప్పుడు వెళ్తారా? మాట్లాడతాం. ఓకే ఓకే, మీరు కూడా వెళ్తున్నారా మాధురి గారు? వెళ్తున్నామండి. ఎందుకంటే ఒక కూతురు దూరమై బాధల్లో ఉన్నారు. వాళ్ళకి ఒక ధైర్యం కావాలి. ఏ ఆడపిల్లకైనా అన్యాయం జరిగితే మేము ఉన్నామని చాలా మంది రావాలి. నేను ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీగా నేను ముందు వచ్చాను. వీళ్ళకి ఒక ధైర్యాన్ని అయితే ఇస్తున్నా. ఏం కాదు, మీ బిడ్డ మీ దగ్గరికి వస్తుంది. ఆ తల్లిదండ్రులు ఏడుస్తుంటే నాకే బాధ అనిపిస్తుంది. మళ్ళీ శ్రీనివాస్ గారికి ఇంత కూడా బాధ కలగట్లేదా? సరే పుట్టకతోనే ట్రాన్స్ అతను అంటే అది కూడా కాదు, పుట్టకతోనే అఘోర అంటే అది కూడా కాదు, పుట్టకతో ఏమైనా ఉన్నాయంటే అది మధ్యలో చేంజ్ చేసుకొని మధ్యలో ఏదో ఒక కథ అల్లుకొని జనాలు మాయమాటలు చేసి అమ్మాయిలు ఒళ్ళేసుకుని పోయి ఇలాంటి తల్లిదండ్రులను బాధ పెట్టేది నువ్వు. నీకేమన్నా న్యాయం ఉందా, ధర్మం ఉందా?
ఈ రోజు మొత్తం కూడా చట్టం దాని పని తను చేసుకొని పోతుంది అని చెప్పి ఒక వర్డ్ చెప్పడం జరిగింది శ్రీనివాస్. అవును, కరెక్టే. ఆ రోజు తల లేపేస్తా, మొండం లేపేస్తా, చిగ్గను కూడా కదిలించలేరు అన్నావు. మరి ఈరోజు ఎందుకు నీ గొంతు తడబడుతుంది, దబ్దా అని తడబడుతుంది? నువ్వు తప్పు చేసావనే కదా శ్రీనివాస్, ఈరోజు నీ గొంతు తడబడుతుందే. మళ్ళీ తప్పకుండా నీకైతే కన్నా శిక్ష పడాలి. నిజంగా మేమైతే కన్నా పోరాడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ టీవీ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆర్టీవీ వాళ్ళకి చాలామంది ఉన్నారు మీడియా మిత్రులు, వాళ్ళకందరూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. వాళ్ళకైనా రాకుంటే మా పోరాటం ముందు పోయేది కాదు. పోలీస్ వాళ్ళకి, అలాగే కామెంట్స్ పెట్టే జనాలకి, ఇంకా చాలా మందికి థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్ యూ అండి. ఒక మాట మాట్లాడు. మా పాపని పోలీసు వారి దగ్గర నుంచి కౌన్సిలింగ్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. ఈ పోరాటాన్ని అందరినీ ముందు నుంచి నడిపించిన శివరుద్ర స్వామి గారికి, మాధురి గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అమ్మాయి కూడా క్షేమంగా మీ దగ్గరికి రావాలి అండ్ మీ దగ్గర ఉండాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మ. మనం ఏంటంటే అమ్మాయిని ఎందుకు పడిపోతున్నారు అని అడగడంలో ఏంటంటే కొంచెం ఆడవాళ్ళని తక్కువ అంచనా వేసినట్టు అవుతుంది. ఇప్పుడు ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది ఏంటంటే మీరందరూ కలిసి చేసిన ఈ మహాప్రయత్నంలో ఈరోజు ఎల్లూరు శ్రీనివాస్ అరెస్ట్ అవ్వడము చాలా గౌరవం. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ పోలీస్ అధికారులు చేసిన చొరవతోని ఎక్కడో మధ్యప్రదేశ్ నుంచి తీసుకురావడము, వాళ్ళు రాత్రింబవలంతా వాళ్ళకు కుటుంబాలు ఉన్నాయి కదా. మీరందరూ చేసిన ఈ ప్రయత్నంలో మీడియా సోదరులందరికీ కృతజ్ఞతలు, పోలీస్ అధికారులకి కృతజ్ఞతలు. ఇప్పుడు ఈ అమ్మాయి బయటికి వచ్చింది అని అంటే ముఖ్యంగా ముఖ్య ఉద్దేశం ఈవిడ ఏం చెప్తుందంటే వేరే వాళ్ళు కూడా ఉన్నారు కానీ రావడానికి కొన్ని కారణాలు ఉండవచ్చును, నాకు జరిగినట్టుగా వేరే వాళ్ళకు జరగకూడదు. జనవరి 25కు ఈ అమ్మాయికి తాళి కట్టినట్టుగానే వేరే వాళ్ళకి తాళి కట్టాడు అన్న ఆలోచన ఆయన చేశాడు. కొన్ని విషయ వివరణలు ఉన్నాయని ఈవిడ చెబుతుంది. అధికారికంగా ఏంటంటే ఆజాద్ గారు, అడ్వకేట్ గారు ముందుకు రావడం చేత అన్ని విషయాలు ఆయన గారికి అప్పచెప్తాము. దాని ద్వారా మిగతా ఆడవాళ్ళకి ఎలాంటి న్యాయ నిర్ణయాలు జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు మహిళా కమిషనర్ గారు అమ్మగారు తీసుకోవడమే కానీ, తెలంగాణ పోలీస్ అధికారులు తీసుకోవడమే కానీ, మిగతా న్యాయస్థానానికి కోసం అని చెప్పేసి ఈ రోజు బడుగు బలహీన వర్గాల జీవితాలన్నిటికీ ఒక ఆశాకిరణం అనుకున్న ఆ మహానీయుడి పైన కూడా అలాంటి అవాంఛనమైన దుర్భాషలు ఆడడం కూడా మనకి చాలా సిగ్గుచేటు. ఇప్పుడు అఘోరి శ్రీనివాస్ వల్ల జోగినీలకు చెడ్డ పేరు, వాళ్ళకి జోగినిల వ్యవస్థ కూడా చెడ్డ పేరు. వాళ్ళ జోగిని కాదని నిర్ణయించారు వాళ్ళు. ఇప్పుడు చూడండి, సాధు సత్పురుషులందరూ ఒక అఘోర అఖాడ నుంచి రాజేష్ నాథ్ గారు ఎంతో ప్రయత్నం చేసి ఆయన గారు ఆ అఘోర అఖాడకు సంబంధించిన వ్యక్తి కాదని రుజువు చేశారు. అఘోరి శ్రీనివాస్ డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారు. మిగతా స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి కోసం పూజలు చేస్తారు కదా, ఖచ్చితంగా వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఖచ్చితంగా వస్తారు. అవునవును, వీళ్ళు కూడా పూజలు చేసి మమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉంటాయి. అలాంటిది కాకూడదనే కదా ఒక శివరుద్ర సాధు ఈ రోజు బయటికి వచ్చింది. ఏంటంటే వేసుకున్న ఈ వేషాధారణ వల్ల మిగతా వాళ్ళందరికీ ఉన్న ఎవరైతే సమాజంలో సాధు సత్పురుషులే ఇలా ఉంటారేమో అన్న ఒక అపవాద పోతుంది కదా స్వామి. ఈ రోజు ప్రజలందరికీ తెలిసింది ఏంటంటే ఛానలైజేషన్ లో ధర్మమేందో, నిజమేందో, నీతి నియమాలేందో చెప్పాం కదా మనందరము. చెప్పడం వల్ల ముఖ్యంగా జరిగింది ఏమిటి? ఇలా ఉండదు, మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. చెప్పండి. ఆయన మోసపూరితంగా ముందుకొచ్చాడు. కొంచెం మీరు వెనక్కి జరిగితే బాగుంటది. మోసపూరితంగా రావడం అనేది తమిళనాడు రాష్ట్రంలో బ్రహ్మ విష్ణు పరమేశ్వర్లు అని చెప్పి ఒక ట్రస్ట్ ది మీరే ఇచ్చారు, డీటెయిల్స్ అన్ని వచ్చాయి. దాని ద్వారా అక్కడ బహిష్కరణ జరిగిందన్నారు, ఇండోర్ లో బహిష్కరణ జరిగిందన్నారు, డాక్యుమెంట్ వచ్చింది. అలాగే తెలంగాణలో ఏపీ ఇప్పుడున్న ఈ ప్రజెంట్ మనందరం బహిష్కరణ చేశాము. కానీ సంవత్సరం నుంచి మనందరం ఎక్కడ ప్రయత్నాలు ఎలా చేసినా కూడా ఊరుకున్నాం. ఈ వర్షిణి అనే అమ్మ వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులు పిలవండి. ఆ తల్లిదండ్రుల బాధ ఒకసారి మీరు చూడండి. ఏ తల్లిదండ్రులైనా సరే 3 నెలల నుంచి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, వాళ్ళ మనస్సాక్షులు ఎలా ఉంటాయి. ఇప్పుడు ఆయన గారు ధైర్యంగా లైవ్ వీడియో కాల్ పెట్టి పెళ్లి చేసుకుంటున్నానంటే తల్లిదండ్రులకి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉన్నది. ఇప్పుడు వీళ్ళు కూడా ఆజాద్ గారికి ఆ విషయంలో కంప్లైంట్ చేశారు. ఆజాద్ గారు కూడా ఆ కేసు ఆజాద్ గారు టేకప్ చేస్తున్నారు. అంటే తదుపరి నిర్ణయాల్లో లాయర్ గారు ఏం మాట్లాడుతున్నారు అన్న ఉద్దేశంగానే మనం చట్టపరంగా ముందుకు పోతున్నాం. సాధు సత్పురుషులం కాబట్టి ఆపాల్సిన అవసరం మాకున్నది. ఆ పేరెంట్స్ తో మీరు మాట్లాడండి. రైట్, మాధురి గారు, సంధ్య గారు, మీరు అందరూ కూడా మొదటి నుంచి పోరాడుతూ ఉన్నారు. ఇవాళ అరెస్ట్ అయినట్టు కూడా తెలిసింది. ఏం మీరు నెక్స్ట్ ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? వాడిని మాత్రం శిక్షించదాకా మేము ఊకం. ఎందుకంటే మేము స్టార్టింగ్ నుంచి కూడా అన్యాయం అనేది పోవాలి, న్యాయమే గెలవాలని మేము స్టార్టింగ్ నుంచి కొట్లాడతాం. కానీ ఈరోజు ప్రతి ఒక్కరు ఒక్కటై అలా న్యాయం గురించి మేము వచ్చాం. న్యాయం జరుగుతుంది కానీ వీనికైతే సపోర్టబుల్గా ఎవరైతే ఉన్నారో మర్యాద దక్కదు ఎవరికైనా సరే. ఖబర్దార్,
ఎవరైనా సరే వానికి సపోర్టబుల్ గా చేశారనుకో ప్రతి ఒక్క కమ్యూనిటీ అయి మళ్ళీ ఒక్క రోజే వాడిని చెప్పుతో కొట్టే రోజులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఈ రోజు వాడిని ఎట్లయితే అరెస్ట్ చేసినో ప్రతి ఒక్కరు అందరూ ఒక పట్టున వానికి శిక్ష మాత్రం వేపియాలి. ఆ పాపను మాత్రం వాళ్ళ అమ్మ నాన్నకి ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి వాళ్ళ అమ్మ నాన్న చాలా కుంగిపోతున్నారు, ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బతున్నారు. అలాంటి బతుకు ఎవరు రావద్దామా, ప్రతి ఒక్కరు ఆడవాళ్ళ బతుకు పుట్టి ఉన్నారు. అమ్మాయి ఒకటి లేదండి, ఈ శ్రీనివాస్ గారు మాత్రమే ఉన్నాడు. నిజం చెప్పాలంటే మా పోరాటం ఇంత ముందుకు సాగిందంటే సో మీ మీడియా ముత్తులకి 2 చేతులు ఎక్కి నమస్కరిస్తున్నా. అలాగే కొంతమంది ప్రజలు, కొంతమంది శివరుద్ర గారు లాంటి వాళ్ళు సపోర్ట్ ఉన్నారు. మాకు ఏ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ సపోర్ట్ లేదు ఈ పోరాటంలో. కానీ ఈ పోరాటంలో మేము ఎన్ని అవమానాలు పడ్డా, ఎన్ని బాధలు పడ్డా, తిండి తిప్పలేకుండా ఈ రోజు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. వాడికైతే నిజంగా జైలుకు పంపించడం జరిగింది. వాడికి బెయిల్ రాకోకుండా చేయాలి, వర్షిని దయచేసి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర చేర్చాలని మనసుకు కోరుకున్నా. లేదు మాట్లాడలేదండి, వర్షినితో మాట్లాడలేదు. ఈ శ్రీనివాస్ గారు ఇప్పుడు చూశాను, ఏంటంటే చట్టం తన పని తను చేసుకోబోతుంది, నేను వాళ్ళకి సహకరిస్తాను. వాళ్ళకి మేము అడిగిన క్వశ్చన్లకు వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు, చట్టం వాళ్ళ దగ్గర పోతుందా? నా కొడుకుని చూడండి ఏం చేయాలి చేసి పెడతాను. నా కొడుకు నేను మాట్లాడితే వానికి దమ్మే లేదు అసలు. వానికి నేను మాట్లాడితే వాడు ఫోన్ కాల్ కట్ చేస్తాడు. వానికి నేను అంటే భయము. ఫస్ట్ నేను వాడిని గుట్టు రట్టు చేస్తాను, ఇప్పటికి భయం. వాడి కళ్ళలో కొంచెం కూడా భయం లేదు. ఆ వర్షిని కూడా ఆ వర్షిని నా పిల్ల ఎట్లా అంటావురా నువ్వు వర్షిని అని జైల్లో చిప్ప కూడా తినే రోజు వచ్చిందిరా నీకు, అర్థమైందా? వర్షిని నా కొడక, ఏ ఆడపిల్ల అయినా జీవితం నాశనం చేయాలనుకుంటే ఖబర్దార్. ట్రాన్స్జెండర్ మాధురి ఉందని గుర్తుపెట్టుకో, అర్థమైందా? ఎంత బాధపడ్డామండి దేశవ్యాప్తంగా. ఈరోజు మీడియా ముఖంగా చాలా మంది కూర్చొని మాట్లాడుతున్నారు. ఈ పోరాటం ముందుకు తీసుకొని వచ్చింది ఎవరు? మేం కాదా? ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో సంధ్యాను, శివరుద్ర గారు వాళ్ళు ముందు నుంచి దేశవ్యాప్తంగా మనకు బత్తాసిగా బలికింది అన్నట్టు వరకు. ఈ రోజు మాత్రం కూర్చొని మాట్లాడుతున్నారే. మమ్మల్ని గుర్తించకపోయినా పర్వాలేదు, అవమానం చేయకపోయినా పర్వాలేదు, కానీ మమ్మల్ని గుర్తించండి అంతే అండి. ఎందుకంటే రియల్ గా ఇలాంటి ఫేక్ అని చెప్పి వచ్చిన తర్వాత వెంటనే ఇలాంటి వాళ్ళు ముందుకు రావడం, స్టార్టింగ్ నుంచి బయట పెట్టడం, ఒకటి ప్రతిది కూడా ఇందులో మీ హ్యాండ్ చాలా వరకు ఉంది. అండ్ దట్టు మీకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇలాంటి వాడి ఫేక్ అని చెప్పి బయట ప్రూవ్ చేశారు ధైర్యంగా. అందుకు కానీ ఇలాంటి వాళ్ళని మాత్రం ఎవరైతే సపోర్టబుల్ గా ఉండి మనల్ని ఎన్ని మాటలు అవుతున్నాయి అన్నారో ఆ రోజు మేము ఎంత బాధపడ్డామో ఈ రోజు మాకు అర్థమవుతుంది. ఈ రోజు మేము మా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి నమస్తే చేస్తున్నాం. ఈ రోజు మేము ఎంత బాధపడ్డామో ఇవాళ ఒక ఎదురుచూపు మాకయ్యి ఈ రోజు ఒక గుడ్ న్యూస్ వచ్చింది. కానీ ఇలాంటి వాళ్ళని మాత్రం అస్సలు ఇడిసపెట్టదు. కానీ ఇడిసపెడితే మాత్రం ఇంకా డూప్లికేట్ బాబాల ఇంకా ఆడపిల్లల జీవితాలు డూప్లికేట్ బాబా రాడు. ఎందుకంటే గట్టిగా 7 నెలల నుంచి గట్టిగా ఫోకస్ పెట్టారని, 9 నెలలు గట్టిగా వీని మీద ఉందా వెంకివేరు ఉందని ఇంకొక వేషధారణ వేసుకొని రావడానికి వాడికి రాడు కూడా. లేడీస్ అయితే ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ చెప్పుతో కొట్టి నా కొడుకుని బరాబర్గా కొట్టాలి. ఆ కొడుకు ఇలాంటి ఆడపిల్లలకు అన్యాయం చేసేది నా ప్రతి ఒక్కరిని అఘోరా అని ఇప్పుడు డూప్లికేట్ వచ్చి వాడిని కాదు, ప్రతి ఒక్కరిని చెప్తున్నా. నా కొడుకులారా, ఆడపిల్లల తెరువు ఎవరైనా కొడుకులైనా పోయారో ప్రతి ఒక్క కమ్యూనిటీ ఇప్పటి నుంచి ఒకటవుతుంది. ఇన్ని రోజులు ట్రాన్స్ కమ్యూనిటీ ఏది ఒక్కటి కాలేదు, ఈ రోజు ఒక్కటైతే ఒక జోగిని వ్యవస్థ అన్ని ఒకటైనాయి. నా కొడుకులారా, ఆడపిల్లల తెరుపోయారా మర్యాద దక్కదు ఎవరికైనా చెప్తున్నాను. జాగ్రత్త. ఇంకంతే అండి. జై హింద్, జై సనాతన్.